రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీలో మార్పులు చేసి ఉచితంగా పొందేందుకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఉచిత ఇసుక విధానం కూడా కేవలం ఒకటే ఇసుక రీచ్ కేటాయించడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఇసుక పాలసీలో మార్పులు చేసి ఉచితంగా ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కల నెరవేరబోతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక ధరలు భారీగా ఉండటంతో ఇండ్ల నిర్మాణాలు కుంటుపడ్డాయి. అయితే ప్రస్తుతం ఇసుక ఉచితంగా పొందేందుకు ఆదేశాలను జారీ చేయడంతో నిర్మాణ రంగం పుంజుకుంది. అయితే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తుంగభద్ర నదీ తీర ప్రాంతాలలో కేవలం ఒకటే ఇసుక రీచ్ కేటాయించడంతో వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. కర్నూలు నగర కేంద్రం నుంచి ప్రభుత్వం కేటాయించిన గుడికంబాలి ఇసుక రీచ్ 130 కిలోమీటర్లకు పైగా ఉండటంతో రవాణా ఖర్చులు తడిసి మోపడవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం గుడికంబాలిలో 29.351 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తెలియజేస్తోంది. అయితే ఇక్కడి నుంచి ఇసుక సేకరించి తరలించేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వేలాది రూపాయల రవాణా ఖర్చు అవుతోందని అంటున్నారు. కర్నూలు జిల్లాలో అధికారులు గుడికంబాలితో పాటు సి బెలగల్ మండలంలోని కొత్తకోట, కె సింగవరం, వీర్లదిన్నె, గుడివాయిపల్లెతోటి 5 ప్రాంతాలలో ఇసుక రీచ్లను గుర్తించారు. ఈ 5 పాయింట్ల 3.5 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఇంకా అనుమతి లభించలేదు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు గుడికంబాల నుంచి ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక సేకరణకు వేలాది రూపాయలు రవాణా ఖర్చు అవుతోందని, దయచేసి జిల్లాలో ఇసుక రీచ్లను పెంచాల్సిందిగా, రవాణా భారం తగ్గించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సి బెలగల్ మండలంలోని 5 రీచర్లకు అనుమతి ఇవ్వడంతో పాటు కర్నూలు నగరంలో కూడా ఇసుక రీచర్లకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. గత వైసీపీ పాలనలో ఇసుకకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుకకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం దేవయ్య అన్నాడు ఇక్కడ. సో భవన కార్మికుడు ఇతను. సో ఇతడు ఏం చెప్తాడు సమాధానం. అసలు ఇసుక గత పాలనలో సవ్యంగా జరిగిందా, సవ్యంగా దొరికిందా? ఇక భవన కార్మికుడు ఇతను. తర్వాత గత వైసీపీ పాలనలో ఇసుక ఎన్నో ఇక్కట్లు నొచ్చుకుంది. అంటే దాదాపుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ భవన కార్మికులు. ఒక సమయంలో రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే వీళ్ళ జీవనాధారము ఈ భవన కార్మికులకు సంబంధించినటువంటి జీవనాధారం కాబట్టి ఇసుక ఆ టైంలో దొరకలేదు. కాబట్టి సో ఇసుక దొరకనప్పుడు వాళ్ళ జీవితం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి కూడా నెలకొని ఉంది. మరి ఈ సమయంలో అంటే టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఇప్పుడు ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి ఒక జీవో పాస్ చేయడానికి కూడా అంటే దాదాపుగా టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఇసుక ఫ్రీ ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు. జీవో ఈ రోజు కానీ రేపు కానీ పాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి దేవయ్య ఉన్నాడు, భవన కార్మికుడు. సో ఏం చెప్తాడు అతను అనేది అతని మాటలోనే విందాం. దేవయ్య చెప్పండి. ఏం లేదు సార్, ఆ రోజు కష్టపడినాము, ఇప్పటికి ఈ రోజు కూడా కష్టపడుతూనే ఉన్నాము. ఫ్రీ అనేది ఎక్కడ ఇంతవరకు రాలేదు మాకి. దయచేసి ఏదో అమౌంట్ అప్పుడు జగన్ ఏ రకంగా పెట్టినాడో ఆ రకంగా పెట్టి 1000 తగ్గిస్తావా, 2000 తగ్గిస్తావా, ఏదో మార్గం చేసి ఇస్తేనన్నా అప్పుడు పోతే పలానా సాట ఆన్లైన్ చేసి ఇచ్చేస్తే ఇసుక దొరుకుతుంది అనేది ఒక మార్గం ఉండే. ఈరోజు ఎవరిని అడిగినా బ్లాక్. 4500, 5000, ప్లాస్టిక్ ఇసుక అంటే 6000. ఏదైనా నదికి దగ్గర ఉన్న ప్రాంతాల్లోనే పని చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు దూరం పోవాలన్నా ఇంటి ఓనర్కి బరువు అవుతుంది ఇసుక. సరే, గత వైసీపీ పాలనలో అంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఇసుక ఏ విధంగా మీకు దొరికేదా, దొరకకపోయేదా? యాక్చువల్గా అయితే మీ భవన కార్మికులకు సంబంధించి మీ జీవితం అంతా రోడ్డుపైకి వచ్చేసిందని ఒకానొక సందర్భంలో చాలాసార్లు ఈ ఛానల్స్ మా ఛానల్ తరపు నుంచే మేము మాట్లాడాము. సో దీని గురించి మీరే మాట్లాడతారు. అవును సార్, కొన్ని ఏరియాల్లో అప్పుడు కూడా ఇబ్బంది పడినాము. కొన్ని రోజులు ఇబ్బంది పడిన తర్వాత మా సమస్యలు తెలుపుకొని వాళ్ళు ధర్నాలు అవి చేసినాము. చేసిన తర్వాత కొద్దిగా డ్రంప్ యార్డ్లో కుప్ప పెట్టినాడు, స్టాక్ పాయింట్ ఇచ్చాడు. సోమతున్న వాళ్ళు కొన్నారు. ప్లాస్టిక్ ఇసుక 6000కి వచ్చింది, మామూలు ఇసుక 5000కి వచ్చింది. ఈరోజు బ్లాక్ అమ్మే వాళ్ళది చిన్న ట్రాక్టర్లు, ఆన్లైన్ ఇసుక 2 ట్రాక్టర్లు వేస్తే ఇప్పుడు 3 వేయాల్సి వస్తుంది ఇది ఇసుక. ఎందుకంటే
దొంగతనంగా తెస్తున్నారు. ఈ గవర్నమెంట్ నీకు ఫ్రీ అనేది విధానము పలానా చోట పెట్టినాము, పలానా చోట డబ్బులు కట్టి తెచ్చుకోండి అని పెడితే డబ్బులు ఆ రోజు పెట్టిన దానికంటే 1000-2000 తగ్గించి పెట్టండి. అవకాశం గవర్నమెంట్ కూడా అమౌంట్ వస్తుంది. ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లే. చేసే వర్కర్స్ జీతాలు కూడా కావాలి కదా, వాళ్ళు చెక్ చేసే వాళ్ళది అక్కడ తీయడానికి తీసుకొచ్చే అన్లోడింగ్ బాడీలు గవర్నమెంట్ పైన కూడా బరువు పడకుండా ఏదైనా మార్గం చూసి చేయండి. కానీ ఈ ఫ్రీ అనడం వలన ఎవరైతే దగ్గర నదులు ఉండవో అక్కడికి తోలగలుగుతాడు. ఇక్కడ దూరం ఉన్న వాళ్ళకి ఎవరికి అందడం లేదు. అప్పుడు ఆన్లైన్ కట్టేసి నీకు నన్నూరు అయితేనేమి, నందికొట్కూరు అయితేనేమి, ఎక్కడైనా పల్లెల్లో మేము పనిచేయాలంటే ధైర్యంగా ఆన్లైన్ ఇసుక తీసుకోగలిగే వాళ్ళం. అక్కడ డబ్బులు ఇస్తే రాళ్ళకు వస్తున్నాయి. ట్రాక్టర్లు నందికొట్కూరులో కూడా 5000 అమ్మింది, 6000 అమ్మింది ఇసుక. ఈరోజు 10,000తో కొంటున్నారు అక్కడ. ఇక్కడ కర్నూలులో వార్తా ఆఫీస్ సైడ్ అక్కడ పోతే చెక్ పోస్ట్కి వెళ్ళి ఎవరు తోలడం లేదు, 6000 రూపాయలకు కొంటున్నాం. సో ఒకానొక టైంలో మామూలుగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకానొక టైంలో దాదాపుగా 9,000, 8,000, 10,000 ట్రాక్టర్ ఇసుక పోయిన కాలాలు అయితే ఉన్నాయి. మరి దాదాపు ఇప్పుడు 3 రకాలుగా ఉన్నాయి ఇసుక కూడా. ఒకటి లావ్ ఇసుక, సన్ ఇసుక, మధ్యరకం ఇసుక అని చెప్పేసి వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు చెప్పి ఇంత అని వాళ్ళు వసూలు చేసుకునేవాళ్ళు. మరి అది ఏ విధంగా చేసుకునేవాళ్ళు? ప్లాస్టింగ్ ఇసుకకు వచ్చేసి 4,900 కడుతుంటే 1000 రూపాయలు ట్రాక్టర్ బాడిగా, 4,900 ప్లస్ 5,900 అయితే 100 బొత్త ఇస్తుంటే 6,000 ఇస్తే మనకు ప్లాస్టింగ్ ఇసుక కడుపు నిండా వస్తుండే. మామూలుగా లావు ఇసుకకు వచ్చేసి స్లాబ్ వేయడానికి కానీ కట్టకం కట్టడానికి కానీ 3,800 నుంచి కడుతుంటే కడితే మామూలుగా మనకి 5,000 రూపాయలు బాడీతో వచ్చి పడుతుండే అక్కడికి. ఆ రకంగా ఉంది. ఈరోజు 1000 తగ్గిస్తావా, 2,000 తగ్గిస్తావా, ఒక చోట కుప్ప పెడితే ఎవరన్నా ఇంటి ఓనర్ కావాలన్నా, భవన నిర్మాణ కార్మికుడు కావాలన్నా, బిల్డర్ కావాలన్నా తీసుకునగలుగుతాడు. ఈ ఫ్రీ ఇసుక అనేది ఎవరికి అవకాశం వస్తుందంటే బిల్డర్లు ఉంటారు. బిల్డర్లు అంటే పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళకి తప్ప సాధారణమైన మానవుడు ఎక్కడ కొనలేడు, తోలించుకోలేడు. ఎందుకంటే వాళ్ళకి 100 టిప్పులు కావాలనుకో, డ్రైవర్కి ఇంత ఇస్తాడు, ఓనర్కి నీకు ఎక్కువ ఇస్తా అంటే అక్కడ తోలుతాడు తప్ప మన వరకు రాదు. అంటే ఈ ఫ్రీ ఇసుక అంటే అక్రమాలు జరిగిపోతాయి దీంట్లో అని చెప్పేసి మాట్లాడుతున్నారా మీరు? అక్రమాలు జరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటే ఎవరు చేతుల్లో ఉంటే వాళ్ళు కుప్పేసి పెట్టుకుంటారు. తర్వాత నెక్స్ట్ 6 నెలలు, 2-3 నెలలకు, 100 రోజులకు ఏదో మార్పు రావాల్సిందే. సో బడా నేతల ప్రమేయం తప్ప, ఫ్రీ ఇసుక బడా నేతల ప్రమేయం తప్ప, వాళ్ళ కనుసన్నల్లో తప్ప మిగతా చిన్న చిన్న సన్నకారు వాళ్ళకి ఇవి దొరకదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కంపల్సరీ అది జరిగేదైతే. ఎందుకంటే ఎక్కడైతే మనకి డంప్ యార్డ్ ఇసుక తీసేది ప్రాంతం ఉందో ఒక లీడర్ చేతిలో ఉంటుంది. ఆ లీడర్ చేతి నుంచి ఇప్పుడు ట్రాక్టర్స్ వాళ్ళు ఉంటారు, నువ్వు ఆడ పోతేనే నీకు ఇసుక ఇస్తామంటే వాళ్ళు బాడీ కోసం ఆశపడి అక్కడికి పోవాల్సిందే. ఈ బీదవాడి ఇసుక తీసుకుపోవాలంటే ఎద్దుల బండ్లతో కట్టుకోవాలంటే అన్నీ కట్టలేడు. వాళ్ళకు కూడా ఎద్దులు తీసుకురావాలంటే దానికి మేపు పెట్టాలా, దానా పెట్టాలా, మనిషి కూలి అన్నీ తీసుకొచ్చేసరికి ఇక్కడ 700-800 ఖర్చు వస్తుంది ఎద్దుల బండికి. ఎందుకంటే ఏదో బ్రతుకు తెరువుకి బాగుంది వాళ్ళకి. వాళ్ళు కూడా దాదాపు అంటే ఒక 500-600 బండ్లు కర్నూలులో బతుకుతున్నాయి ఎద్దుల బండ్లు కూడా నదుల నుంచి ఇసుక తీసుకొని. వాళ్ళ ఎద్దుల బండ్ల కంటే ఎటువంటి రుసుము లేదు. కొన్ని చోట్ల చేన్ల కింద తీసుకుంటే డిమాండ్ చేసి వాళ్ళతో 200-100 వసూలు చేస్తున్నారు. ఇక్కడ మా లక్ష్మీపురం ఏరియా సైడు కొన్ని ఏరియాల్లో రూపాయి కూడా ఇస్తలేరు. కొన్ని ఏరియాల్లో నీళ్ళల్లో మునిగి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు కోసం వేరే పనులు చేసుకోలేని వాళ్ళు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈరోజు ఇసుక ఫ్రీ అంటే నీకు ఎవరు బిల్డర్స్కు తప్ప ఇక్కడ వచ్చి ఎక్కడన్నా ఒక అడ్డ పెట్టి అమ్ముతారు ఇసుక గవర్నమెంట్ అనేది పెడితే తప్ప బాగుపడే ప్రయోజనం లేదు. సో ఆ విధంగా తీసుకురావాలంటారు రూల్ గవర్నమెంట్. నువ్వు ఎంత పెడతావో పెట్టు రేటు. మా విధానం మాకు తెలిసిన వరకు మేము కొన్ని ఏళ్ళ నుంచి సర్వీస్ చేసినాం దీంట్లో గవర్న పనిలో, బిల్డింగ్ కట్టే దాంట్లో చేస్తున్నాం కాబట్టి మాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు ఒక చోట డంప్ యార్డ్ పెట్టి పలాని వ్యక్తి ఇసుక ఇస్తుంది గవర్నమెంట్ అంటే తప్ప అక్కడ పోయి సాధారణ మానవుడు తెచ్చుకునే శక్తి అవుతుంది. ఒక నది దగ్గర పోయి ఇసుక తీసుకురావాలంటే ఒక లీడర్ చేతిలో తప్ప నదుల దగ్గర ఎవ్వరు రానివ్వరు, చేన్ల కింద వాళ్ళు తీయనియరు. సో గతంలో ఎప్పుడైనా ఫ్రీగా ఇచ్చిన అవకాశం ఏమన్నా ఉందంటారు? గతంలో ఫ్రీగా అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు కొన్ని రోజులు 1 సంవత్సరం తిప్పలు పడినాము. ఆయన ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టినాడు, ఇప్పుడు ఈ జగన్ పెట్టినట్టని. తర్వాత ఫ్రీగా వదిలిపెట్టా 2,000, 2,500, 3,000 వరకు అమ్ముకున్నారు. బాగానే నడిచింది. అది ఆ రకంగా బతికినాం. నెక్స్ట్ జగన్ వచ్చిన తర్వాత ఒక ఆన్లైన్ పెట్టేసినాడు. ఏదో గవర్నమెంట్కి సంస్థ బాగా నడుస్తుందన్నాడు, అదొక సంస్థ అయిపోయింది. ఈయన గెలిచిన తర్వాత ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా ఇస్తా అంటే ఇంతకు ముందు అక్కడ మన నదిలో ఇసుక లేదు. ఇక్కడ త్రాగునీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం తోడేసి ఒక ఇది చేస్తే ఒక బిల్డర్ వచ్చేసి 100 బిల్డింగులు కడుతుంటాడు. ఆ 100 బిల్డింగులకి ఇక్కడ ఒకటే చోట నుంచి తోలితే నది ఇక్కడ నుంచి గుంతపడి రాళ్ళు అయిపోయి త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది దగ్గరుండే ప్రాంతాలకి. కాబట్టి గవర్నమెంట్ ఎక్కడో సాట పెద్దగా దండిగా డంపు ఉన్న కాడ నుంచి తెప్పించి మన జగన్ ఏ విధంగా ఇక్కడ లేకుండా తీయకుండా
నది కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాక్టర్తో ఎక్కడ తీయనీలే. మంచి ప్లానే చేసినాడు, తాగునీళ్ళకి ఉపయోగపడే మార్గం చేసినారు తప్ప ఎంతసేపు ఉన్నా తాగునీళ్ళని చెడగొట్టే పని చేయలేదు ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ దగ్గర గుంతలు పెట్టకుండా దాదాపు అంటే ఇప్పుడు 200 ట్రాక్టర్లు నది నుంచి బయటకు వస్తున్నాయి, చేస్తున్నారు ఆల్రెడీ. మీకు ఎక్కడ దొరుకుతుంది? పంచలింగాల నుంచి సిరిపినగర్, కల్లూరు, ముజఫర్నగర్ దగ్గర ఏరియాకి, ఇక్కడ మా ఎంగనాబాయ్ సైడ్కి వచ్చేస్తే ఆ దగ్గర ఉన్న ఏరియాల కల్లా తోలుతున్నారు. ఏదో పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు, ఫ్రీ ఇసుక అన్నారు కదా అని. వాళ్ళకు ఒక నిబంధన పెడితే వాళ్ళు కూడా నిబంధన ప్రకారం చెక్ చేస్తారు. సో కర్నూలులో ఎన్ని స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎన్ని డంపింగ్ పాయింట్లు ఉన్నాయి? కర్నూలులో 2 పెట్టిండ్రు ఇంతకుముందు, స్టాక్ పాయింట్ 2 పెట్టినా 2 బాగానే కంట్రోల్లో దొరికినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక 2 పెడితే కూడా సాధారణ మానవుడు అక్కడ పోయి తీసుకునే శక్తి దొరుకుతుంది. ఓకే, రైట్ దేవయ్య. సో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఇసుక ఫ్రీ అనేది ఒక పథకం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి దీనికి సంబంధించి ఫ్రీ ఇసుక గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆ ఇసుక గురించి ఫ్రీ ఇసుక స్కీమ్ గురించి ఏం మాట్లాడతారనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక తీసుకొచ్చారు, అంటే ఈ పథకం తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఈ ఫ్రీ స్కీమ్ అనేది చెల్లుబాటు అవుతుందా కాదంటారా? అంటే ఇది ఓవరాల్గా 5 సంవత్సరాల్లో ఇది నడపాలి. టీడీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఈ స్కీమ్ నిలబడగలదా? నిలబడుతుందని ఇబ్బంది ఏం లేదు. ఉచితంగా ఇసుక ఇవ్వడం మంచిదే. అది ఎట్లా ఇస్తారనేది, ఉచితంగా ఇసుక అనేది డిఫరెంట్. పూర్వకాలం లాగా ఎవరికి ఇసుక అవసరం ఉంటే ఆ ఏట్లో పోయి తెచ్చుకునే పాటైతే అంతవరకు అయితే సక్సెస్, ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకుండా ఆడ గేటు పెట్టి ట్రాక్టర్కి అయితే 2000, ఎద్దుల బండికి అయితే 500 అనే టైపులో తయారైతే అది వేరుగా పోతుంది. అది ప్రజలకు ఫ్రీగా ఇసుకొచ్చండి, అంతకంటే ఇంకా మంచి ఉత్తమమైన ఏం మార్గం లేదు. కానీ అది ఎంత మటుకు అనేది రాబోయే టైంలో. సో గత వైసీపీ పాలనలో ఫ్రీ ఇసుక లేదు. సో అక్కడ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు వేరే విధంగా ఉన్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది, గత పాలనలో ఏ విధంగా ఉండింది? ఇప్పుడు జస్ట్ గవర్నమెంట్ వచ్చి 4 రోజులు అయింది. ఇప్పుడు ఏదో ఫ్రీ ఇసుక అంటున్నారు. ఆ ఫ్రీ ఇసుక విధి విధానాలు ఏంటి? ఫ్రీ ఇసుక అంటే ఏంటి? ఆడ ఉంది ఇసుక, తెచ్చుకోవడమే అంతే. ఫ్రీ ఇసుక అంటే నదిలో ఇసుక ఉంది, తెచ్చుకోవడం అంతవరకు అయితే ఏ ఇబ్బంది ఉండదు. దానికి బయట ఎవరైనా లోకల్లో గేటు పెట్టి లోపలికి పోయి ఇసుక తెచ్చుకోవాలంటే మాకు ఇంత కాస్ట్ అన్నప్పుడు, మాకు డబ్బులు కట్టాలన్నప్పుడే సో అదే ఎవరి జోలిలో పోతుంది, గవర్నమెంట్కి రాదు, ప్రైవేట్ జోలు. అది చేయకుండా చేస్తే అంతకంటే మంచి మార్గం లేదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోద్ది. సన్న పెద్దోళ్ళు ఉంటే వదిలిపెడతాము. చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి తక్కువ రేటుతో ఇసుక ఫ్రీగా పోయి తెచ్చుకుంటారు. ఎద్దుల బండి ఉన్నాడు, ఒక 500, 600 ఇచ్చి అతనికి అవసరం, ఎద్దుల బండి అవసరం ఉంటుంది. ఒక 500, 600, 700 ఇచ్చి ఇస్తాడు. ట్రాక్టర్ అయితే ఒక 1000, 1200 ఇస్తే వాళ్ళ కూలలో పెట్టుకొని తోలుకొస్తాడు. అతను ఒక 300, 400 మిగిలిన పర్వాలనే టైపులో చిన్నలో సరిపోతుంది. ఇంకా పెద్దోళ్ళు టిప్పర్లు తీసుకునే వాళ్ళ కథ వేరు, వాళ్ళది వేరుగా పోతుంది. కాబట్టి ఫ్రీ అనేది ఎంత మటుకు అంటే ఎవరు కావాలంటే వాళ్ళు తెచ్చుకునేంత వరకు అయితే ఫ్రీ సక్సెస్. సో ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటున్నారు, మరి ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే అవకాశం ఉందంటారా? ఇది జరగని పని అండి. అది జరగని పని. రావాలని కోరుకుంటున్నాము, అది జరగని పని, అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు ఇసుక గవర్నమెంట్కి సంబంధించి ఒక ఇన్కమ్ అనేది వచ్చేది. మరి ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటున్నారు, మరి గవర్నమెంట్కి ఇన్కమ్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఎట్లా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఫ్రీ ఇసుక అయినప్పుడు ఏ విధంగా వస్తుంది? ఫ్రీ ఇసుక అయినప్పుడు ఏ విధంగా లాభం ఉండదు. సరే, గవర్నమెంట్ కంటే ముందు ప్రజలు ముఖ్యము. మంచి పనే, ఇసుక ఫ్రీ అంటే మంచిదే. కానీ ఎట్లా అనేది కావాలా? జనాలు ఎవరికి వాళ్ళు ఆడపోయి ఇసుక తెచ్చుకునే పొజిషన్ ఉండాలి. అది ఆ పొజిషన్ సొంత బండి ఉండొచ్చు, లాంటి వేరే ఎద్దుల బండి అతనికి కానీ ట్రాక్టర్ దాన్ని పిలుచుకుని పోయి వాళ్ళు సొంతం తెచ్చుకునే పొజిషన్ ఉండొచ్చు. అది ఉంటే పర్వాలేదు. అది లేకపోతే కనుక దాని ద్వారా పెద్ద ఉపయోగం ఉండదు. తిరిగి అప్పుడు 5000 ట్రాక్టర్ ఏదో 6000 నడిచింది. ఇప్పుడు దాంతో ఒక 1000 రూపాయలు తగ్గించి నడుస్తుంది అంతే. అంతకుమించి ఏం తేడా ఉండదు. ఫ్రీ అంటే ఆ విధంగా ఫ్రీ అంటే హ్యాపీ, జనాలంతా హ్యాపీ. గత వైసీపీ పాలనలో ఇసుక విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుకకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? సో గతంలో అయితే దాదాపుగా ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకొని పోవాలి అంటే అక్కడ రీచ్ పాయింట్ దగ్గర నుంచి, లేకపోతే స్టాక్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇసుక ట్రాక్టర్ ఇసుక తీసుకొని పోవాలి అంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ 9000 రూపాయల దగ్గర నుంచి 8000 రూపాయల దగ్గర నుంచి 7000 రూపాయల దగ్గర నుంచి డిమాండ్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? సో అక్కడ మనం స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ ఇసుకకు సంబంధించి జీవో ఇంకా పాస్ కాలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్లో ఇక జీవో పాస్ అవుతుందని చెప్పేసి ఇవాళ రేపు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ జీవో పాస్ అయిన తర్వాత ఈ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ఇసుకకు సంబంధించి ఇప్పుడు జీవో పాస్ అయింది, ఈరోజు రేపు జీవో పాస్ అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫ్రీ ఇసుక విధానం తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఈ ఫ్రీ ఇసుక విధానం ఏ విధంగా ఉంటుంది? నా పేరు తలారు విజయుడు, మాది నన్నూరు గ్రామం, ఓరకల మండలం, కర్నూలు జిల్లా.
ఈ ఫ్రీ ఇసుక విధానం చాలా బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఫ్రీ ఇసుక విధానం వలన గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దొరకడం కష్టం, బంగారం అని దొరుకుతున్నాయి కానీ ఇసుక దొరకడం చాలా కష్టంగా ఉండే. ఇప్పుడు ఈ ఫ్రీ ఇసుక వలన లేబర్లు, భవన కార్మికులు, బిల్డర్లు ప్రతి ఒక్కరికి ఈ ఫ్రీ ఇసుక వలన చాలా లాభం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ చంద్రబాబు గారికి హ్యాండ్సప్ చెప్పాలి. కానీ విధి విధానాలు ఏ విధంగా ఉంటో తెలియదు, కానీ ఫ్రీ ఇసుక విధానం వలన మనకు బంగారం దొరకదు, కానీ ఇప్పుడు ఫ్రీ ఇసుక వలన ఇసుక దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. గతంలో మీకు గత పాలనలో వైసీపీ పాలనలో ఇసుక అనేది చాలా డిమాండింగ్గా ఉండి తర్వాత భవన కార్మికులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా మనకు కనపడింది. సో మరి అటువంటిప్పుడు ఆ టైంలో ఆ విధంగా ఉండింది. మరి ఆ టైంలో పరిస్థితులు మళ్ళీ ఈ టీడీపీ గవర్నమెంట్లో రిపీట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఈ చంద్రబాబు నాయుడు పనితర చాలా బాగుంటుందని ఫస్ట్ నమ్మాలి మనము. ప్రభుత్వ పాలన కానీ ప్రజలకు ఏవైతే బాగుంటావో సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏదైతే వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు భవన కార్మికులు కానీ బిల్డర్లు కానీ చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కానీ ఈ ఇసుక విధానం వలన చాలా పని తగులుతుంది, లేబర్లకి పని ఉంటుంది, భవన కార్మికులకు ఎవరన్నా కట్టుకున్న వాళ్ళకి ఒక 10 రూపాయలు మిగులుతాయి. కాబట్టి దీనివల్ల చాలా బేసిక్గా ఉంటుంది. ఎవరు రోడ్ల మీదకి వచ్చి ఎవరు సోమరిగా ఉండేతనం ఉన్నదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇసుక వలన దాదాపు 35% లేబర్లు దీని విన్నే ఉంటారని నేను కోరుకున్నాను. ఎందుకంటే ప్లంబింగ్ వాళ్ళు కానీ భవన కార్మికులు కానీ లేబర్లు కానీ ఈ జేసీబీలు కానీ ట్రాక్టర్లు కానీ ఇది ఒకటికొకటి సమ్మేళనంగా ఉంటుంది. ఒకదానికోటి ప్లంబింగ్గా లేదంటే కలర్లు కానీ ఈ వీళ్ళల్లా ఇముడుకొని ఉంటారు. కాబట్టి ఈ విధానం బాగుంటుంది. కానీ ఇంకోటి ఏమంటే ఫర్దర్ ఇప్పుడు గతంలో 500 టన్ను ఉంటున్నదండి, ఇప్పుడు 100, 120 అని చెప్తున్నాడు. సరే, అది దూరం డిస్టెన్స్ బట్టి ఇంకా ఒకటేసారి రీచ్ పెట్టకుండా ఇంకొక 10 చోట్ల రీచ్లు పెట్టినారనుకో ఈ కొన్ని ఊర్ల దగ్గర ఉన్న రీచ్ ఊర్లకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది. దూరం పెట్టినారనుకో ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి అని నేను అంటున్నా. కాబట్టి ఒకటే రీచ్ వద్దు, ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇసుక అక్కడక్కడ రీచ్లు పెట్టినారనుకో వాళ్ళకి లేబర్లకు బాగుంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి పని కలుగుతుంది, హోటళ్ళు జరుగుతాయి, ట్రాక్టర్లు జరుగుతాయి, రైతులకు బాగుంటుంది, లేబర్లకు బాగుంటుంది, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. మినిమం అంటే నాకు చూడంగా కర్నూలు డిస్టిక్లో దాదాపు 15 రీచ్లు పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రకారం అయితే రీచ్లు ఎన్ని ఉన్నాయి మన కర్నూలు ప్రాంతం? ప్రస్తుతానికి ఒకటే అని చెప్తున్నాడు కలెక్టర్ గారు, కానీ మనకు ఆ జీవో మనకు తెలియదు విషయాలు అదే పూర్తిగా. కానీ ఉండాల్సింది ఖచ్చితంగా తుంగభద్ర ఇసుక ప్రాంతాలు ఎక్కడెక్కడ పల్లెలు ఉండవో ఆ పల్లెలకల్లా ఇచ్చి ఆ గ్రామానికి ఏమైనా సుంకం పెట్టి ఆ గ్రామంలో లేబర్లకు పని కల్పించి ఆ గ్రామానికి తగినంత ఆదాయం వచ్చేదట పెడితే బాగుంటుందని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఆ గ్రామాలుగా వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు పని కల్పించినట్టు ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. ఒక 10 మంది కానీ 20 మంది కానీ బతకగలరు. వాళ్ళు ట్రాక్టర్లు బతుకుతాయి, జేసీబీలు బతుకుతాయి, ప్లంబింగ్ వాళ్ళు బతుకుతారు, అట్లాగే మిల్లర్లు ఉంటారు, మిల్లర్లకు పని కలుగుతుంది, సెంటరింగ్ వాళ్ళకి పని కలుగుతుంది, గౌండ వాళ్ళకి పని కలుగుతుంది, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. కానీ ఇసుక రీచ్లు మాత్రం ఖచ్చితంగా ఆ రీచ్ ఎంబడి రీచ్ పాయింట్లు పెంచాలి. ఎప్పుడైతే పెంచితే డిస్టెన్స్ ఎక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. నువ్వు ఇక్కడ కర్రలో పెట్టి ఆదుని వాడు తీసుకుపోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి కదా. కాబట్టి నాకు ఉద్దేశం ఏంటంటే నేను కోరుకునేది ఏమంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి. జీవో ఇసుక విధానం ఫ్రీ అనేది చాలా సంతోషము, అందరికి సంతోషమే. రీచ్ పాయింట్లు ఎక్కువ పెట్టాలి. రీచ్ పాయింట్లు పెట్టి దళారుల వ్యవస్థ తీసేయాలి. నాయకులకు కల్పించడం కానీ వల్ల కల్పించినాడు, అది జరిగే విషయమే అంటారా? జరుగుతుందా ఆ విషయం? తీరాలి, చేయాలి, ప్రజల కోసం చేయాలి కదా. నా ఉద్దేశం నాయకుల కోసం కాదు. ఇప్పుడు నాయకులు పారదర్శకంగా అంటే చంద్రబాబు నాయుడు పారదర్శకంగా ఈ ఉచిత ఇసుక స్కీమ్ అనేది పారదర్శకంగా చేస్తాడని మీరు అనుకుంటున్నారు? గతంలో చాలా మటుకు తగ్గించుకుంటే చేసినాడు, ఇంకా తగ్గించి ఓన్లీ దళారుల వ్యవస్థ తీసేసి గ్రామాల్లో గ్రామ ప్రజలకి గ్రామాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే పని కల్పించుకునే పని ఉపాధి కల్పించున్న వాళ్ళకి కల్పించి అక్కడ ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్కి ఎత్తాలి కదా, ఆ ఊరు వాళ్ళకి కల్పించాలి. ఒక 2-3 యూనిట్లు 2-3 బ్యాచ్లు పెట్టి వాళ్ళే ఎత్తదట, వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, జీవనోపాధి బాగుంటుంది. దళారీ వ్యవస్థ తీసేసినారనుకో ఆ గ్రామంలో సర్పంచ్ ఉంటాడో లేకపోతే సెక్రటరీ ఉంటాడో ఒక విఆర్ఓ ఉంటాడో ఆ టిప్పర్కి ఒక 200-300 సుంకం, ట్రాక్టర్కి 50-100,
ఎద్దుల బండ్లకు తీసేయాలి, బరుగుళ్ళకి తీసేయాలి, గాడిదలు ఏదైనా వేసుకుపోతే తీసేయాలి. వాళ్ళకి ఎటువంటి పెట్టకూడదని నా ఉద్దేశం. ఓన్లీ ట్రాక్టర్ వాళ్ళకి సుంకం పెట్టేస్తే సరే. టిప్పరు ఓవరాల్గా తీసుకుంటే ఈ స్కీమ్ బాగుందంటారు. నాకు చూడంగా చాలా సంతోషం. కానీ రీచ్ పాయింట్లు పెంచాలి. రీచ్ పాయింట్లు పెంచితే తప్ప లబ్ధిదారులకు కావచ్చు, భవన కార్మికులకు కావచ్చు, ట్రాక్టర్లకు ఒక దూరం పోనీకే తగ్గుతుంది డిస్టెన్స్, టిప్పర్ వాళ్ళకి తగ్గుతుంది, ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి కొంత అని నా ఉద్దేశం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనము కర్నూలు నగరానికి సంబంధించినటువంటి వెంగన్నబావి సమీపంలో మనం ఉన్నాము. ఇక్కడ ఇసుక స్టాక్ పైల దగ్గర కొంతమంది తాపీ మేస్త్రీలు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు ఇసుక గురించి మాట్లాడడానికి మనతో పాటు. అలాగే మనము ఇసుకను సప్లై చేసుకోవాలంటే గుడి కంబాల దగ్గర నుంచి మనం కర్నూలు నగరానికి ఇసుకను సప్లై చేసుకుంటాము. అక్కడ ఏ విధంగా ఉంది అంటే అక్కడ ఎంత అమౌంట్తో వాళ్ళు తీసుకొని వస్తున్నారు, ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇసుక మిగతా వారు ఇసుక కొనుక్కునే వాళ్ళ దగ్గరికి ఏ రేటుకి వెళ్ళిపోతుంది అని చెప్పడానికి కూడా మన దగ్గర ఇక్కడ తాపీ మేస్త్రి ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం వాటి వివరాలు ఏంటి అనేది కూడా వారే క్లుప్తంగా వివరిస్తారు. సార్ చెప్పండి సార్. సో ఇసుకకు సంబంధించి గత వైసీపీ పాలనలో ఏ విధంగా ఉండింది అంటే ఇసుక మీకు మామూలుగా దొరికిందా? ఒకానొక సమయంలో భవన కార్మికులకు సంబంధించి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా ఏర్పడింది. అక్కడ పనులు లేక అన్నీ నిలిచిపోయి చెప్పేసి వాళ్ళు ఖాళీగా ఇళ్ళల్లో కూర్చొని చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం కల్లారా చూసాం. సో అప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పుడు ఇసుక ఏ విధంగా మనకు ఆ వైసీపీ పాలనలో గత పాలనలో మనకు ఏ విధంగా దొరికింది, వాటి వివరాలు ఏంటి? సార్ వాళ్ళ ప్రభుత్వంలో మన కర్నూలు నగరంలో ఒక డిపో అని పెట్టేసి స్టాక్ పాయింట్గా వాళ్ళు వేసిన కాడ మా వెహికల్ ట్రాక్టర్లో తీసుకొని పోయి 4,050 రూపాయలు ఒక ట్రిప్పుకి కట్టి తీసుకొని పోయేవాళ్ళం మేము. కొద్దిగా ఈ ఉసుక గురించి కొంచెం ఎక్కువ అని చెప్పేసి కొంతమంది కట్టుకోకుండా అటనే చేసినారు. ఇప్పుడైతే ఉసుక కోసం ఎదురు చూస్తున్నారు, ఫ్రీ అన్నారని ఈ ప్రభుత్వం వాళ్ళు. ఈ ఎక్కడైతే పాయింట్ ఇస్తారా, దూరమా దగ్గరనా? ఫ్రీ అంటే మళ్ళీ దూరం ఇస్తే దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఎంత వస్తుంది కదా. సో రీచ్ పాయింట్ మనకు దగ్గర అంటే దాదాపుగా కర్నూలు నగరానికి సంబంధించి రీచ్ పాయింట్ గుడి కమ్మాలనా లేకుంటే అదే మన శృంగేశ్వర మంత్రాలయం కల్లా అక్కడ దూరం పోతేనే ఈ దగ్గరలో అయితే 30 కిలోమీటర్ల చుట్టూ ఎక్కడ ఉసుక లేదు. ఇంకా మన ప్రభుత్వం సారోళ్ళు ఎక్కడ ఇస్తారో పాయింట్ చూసి దాన్ని బట్టి మనం ఎదురు చూస్తున్నాము. కొన్ని పనులు కూడా ఆగిపోయినవి, కొంతమందికి తాపీ మేస్త్రీలు కూడా ఉసుక ఫ్రీ అనగానే పనులు కూడా ఆపినారు, పనులు లేవు. ఈ ప్రభుత్వం మనకి మేలు చేయనికనే ఉసుక ఫ్రీ అంటున్నారు. కానీ దేవుని దయ మాత్రం కొంచెం ఉసుక రేటు తగ్గినట్లే ఉంది. మళ్ళీ కొంచెం పనులు స్టార్ట్ అవుతాయి. తాపీ మేస్త్రి వాళ్ళకి కొంచెం పనులు బాగా దొరకవచ్చు అని మా నిర్ణయం. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, ఈ 2-3 రోజుల్లో జీవో పాస్ ఆన్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు చంద్రబాబు. మరి ఈ టైంలో ఈ ఫ్రీ ఇసుక స్కీమ్ అనేది సాధ్యపడుతుందా ఇవ్వడానికి? సార్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ దూరం బట్టి దగ్గర బట్టి అనేది వాళ్ళ నిర్ణయం. అది ఎందుకంటే చెప్పినాక ఫ్రీ కదా అంటే చాలామంది అమాయకులు ఏమంటారు, వాళ్ళు దగ్గర తెచ్చిస్తారేమో డిపోలో తెచ్చి ఫ్రీ అనుకుంటారు. దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఉంది కదా. మన ఈ ప్రైవేట్ వాహనాలు పంపిస్తారా, ఎవరంతా వాళ్ళు తెచ్చుకొని ఆడేస్తారా పాయింట్లలో. తర్వాత అక్కడ లోడింగ్ అన్లోడింగ్ ఖర్చు ఉంటుంది వాళ్ళది కూడా. అది ర్యాలిటీ అనేది అది ఉంటుంది వాళ్ళది కూడా. కొంచెం ఏం ర్యాలిటీ లేకుంటే వాళ్ళు కూడా కాడ ఇది ఉంటుంది కదా. మామూలుగా ఏడంటే ఆడ తీయకూడదు, మా ప్రభుత్వం చూపించిన కాడ తెచ్చుకోవాలా, మనం కూడా దాన్ని ఫాలో కావాలా. ఎవరి ఇష్టాసారంగా ఏడంత ఆడ దిగకూడదు. ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళు చూపించిన కాడ మనం పోవాలా, తెచ్చుకోవాలా. మన నిర్ణయం కొంచెం. ఇప్పుడు మనం గుడికంబాల దగ్గర నుంచి ఒక టిప్పర్ ఇసుక లోడ్ తీసుకురావాలంటే ఎంత ఖర్చు వస్తుంది అక్కడ నుంచి తీసుకురావడానికి? ఇంతవరకు మనకు తెలియదు సార్, ఎందుకంటే మనం లోకల్ కొన్నాం కదా ఇక్కడనే. ఇప్పటి నుంచి ఇది చూసుకొని మనం పోతే కానీ మనకు ఆ ఖర్చు తెలియదు. మనం ఒక్కసారి కూడా అక్కడ పోలేదు, మనం ఇక్కడనే కొనేవాళ్ళం అప్పుడు. గతంలో ఇప్పుడు కూడా అంటే వైసీపీ పాలనలో ఉన్నప్పుడు గత పాలనలో ఇక్కడే కొనేవారు. స్టాక్ పాయింట్ దగ్గర ఇసుక మీరు తీసుకునేవారు. స్టాక్ పాయింట్లో మీరు ఒక టిప్పర్కు కానివ్వండి లేదంటే ఒక ట్రాక్టర్కు కానివ్వండి ఎంత అమౌంట్ వాళ్ళు ఛార్జ్ చేసేవాళ్ళు? సార్ ఒక ట్రాక్టర్కి వచ్చేసి వాళ్ళు ర్యాలిటీ రసీదు కూడా ఇస్తుండ్రి, దాంట్లో టైమింగ్ కూడా ఇస్తుండ్రి, ఫోన్ నెంబరు కొనేవాళ్ళు తీసుకుపోయే వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో అది ఫోన్ నెంబర్లు తీసుకొని 4,050 రూపాయలు ఇచ్చి మన ట్రాక్టర్తో ఎత్తుకొని పోతుండే సార్. టిప్పర్లు మేము ఎప్పుడు కొనలే, ట్రాక్టర్తో కొనుక్కొని పోయి పని చేసుకున్నాము. ఇప్పుడు బండ్ల పరిస్థితి ఏంటి? బండ్ల పరిస్థితి మామూలుగా ఏ విధంగా వాళ్ళు చార్జ్ చేసే అవకాశం ఏం లేదు కదా స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి అయినా కూడా. ఇప్పుడు బండ్లతో వీళ్ళు తీసుకుపోయి వేస్తూ ఉంటారు ఇసుక మామూలు ఎద్దుల బండ్లకి సార్. ఎప్పుడు కూడా
దానిలోకి ఎందుకంటే ఎప్పుడు ఎవరు నిలబెట్టలేదు, అది వచ్చి ఒక దానికోసం కాబట్టి ఎద్దులకి దానికి నీళ్లు మేత దానికి సరిపోతుంది మంచి కూలి. అది ఫస్ట్ నుంచి కూడా ఎద్దుల బండ్లకి ఎప్పుడు కూడా ఏమి ఇచ్చేయలే. దేవుందా ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్లో చంద్రబాబు నాయుడు కూడా బండ్లకు ఫ్రీ, ఎద్దుల బండ్లకి ఏమి అనుకుండ్రి. వైఎస్ఆర్ వచ్చినా బండ్లకి ఏమి అనలే. ఇప్పుడు కూడా ఎద్దుల బండ్లకి దాని గురించి ఎంత దూరం పోతుంది సార్, ఎంత పోయినా అది కానీ ఒక 2-3 కిలోమీటర్లు కానీ ఎక్కువ పోవు. ఎంతసేపు అయినా వాహనాల మీద ఇది చేయాల్సిందే, రవాణా చేయాల్సిందే. సో మరి ఈ ఇసుక ఫ్రీ ఇసుక వస్తే ఈ జీవో పాస్ అయితే అయిన తర్వాత ఒకవేళ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సరే మాకు చేతి నిండాగా పని దొరుకుతుంది అనుకున్నాం సార్ మేము. ఎందుకంటే అందరూ పనులు మొదలు పెడతారు కదా, తాపి మేస్త్రీలకి చేతి నిండాగా పని ఉండి బతుకుదాం బాగా అని అనుకున్నాం. సో అదే చార్జెస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఒక టిప్పర్ కానివ్వండి, ఒక ట్రాక్టర్ కానివ్వండి, ఈ ఫ్రీ ఇసుక స్కీమ్ ఈ జీవో పాస్ అయిన తర్వాత రేట్స్ ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు మీకు తెలిసి? సార్ మనం ఏమనుకుంటామంటే నదిలో ప్రకారం మనం ఎంత దూరంలో ఉన్నది ఆ పాయింట్ మనం చూడలే ఎందుకంటే మామూలుగా ఒక 30 కిలోమీటర్ వల్ల 20 కిలోమీటర్ వల్ల అనేది దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ డీజిల్ ఎంత కలుతుంది ఏంలే అనేది అనుకుంటుంది. ఆడ ఏట్లా మన వెహికలే దిగుతా లేకుంటే సపరేట్ వాళ్ళు గడ్డగేసి వేస్తారా, ఇటాచితో వేస్తారా, లేకుంటే లేబర్ పట్టి వేసుకుంటారా. ట్రాక్టర్ అయితే ఏట్లేకి పోతుంది. మామూలుగా టిప్పర్లు ఏం లోపల పోవు, వాళ్ళే తోలి ఏమన్నా ఇట్లా ట్రిప్పుల ప్రకారం పెడతారా అనేది దాని నిర్ణయం కోసము ఎదురు చూస్తున్నాం సార్. ఇంకొక విషయం ఏంటంటే గత వైసీపీ పాలనలో ఆన్లైన్ అనే పద్ధతి నడిచింది ఇసుక కూడా. ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఆన్లైన్ ప్రాసెస్లో నడుస్తుందంటారా, లేకపోతే టెండర్ ప్రక్రియ కొనసాగుతుందంటారా? అంటే గతంలో కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా కొన్ని వదంతులు వినిపించాయి. మరి అది ఎంతవరకు నిజమంటారు? ఆన్లైన్ జరిగిందంటారా లేకపోతే టెండర్ ప్రక్రియ జరిగింది? గవర్నమెంట్ ఆన్లైన్ ప్రకారం ఇస్తారని కొంచెం న్యూస్ విన్నాం సార్. ఎందుకంటే అనుకుంటున్నాము ఆన్లైన్ అయితే మామూలుగా అందరికీ వస్తుంది కదా అన్నట్టు. ఆన్లైన్లో అయితే ఇసుక ప్రతి ఒక్కరికి దొరుకుతుంది అంటారు. మరి గత వైసీపీ పాలనలో ఆన్లైన్ నడిచింది, టెండర్ ప్రక్రియ నడిచింది. మరి ఆన్లైన్లో ఎంతవరకు ఇసుక దొరికింది? 4 వరకు ఆన్లైన్లో, ఆ తర్వాత వాళ్ళే డిపోకి తెచ్చి వాళ్ళే తోలేవారు. అమౌంట్ విషయంలో చాలా డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పేసి మాట్లాడినారు. అప్పుడు ఎంతవరకు నిజమంటారు అది? సరే ఇప్పుడు ఎక్కువ అయిన వాళ్ళకి ఎక్కువ కనపడుతుంది. మన చిన్న వాళ్ళని చిన్న బేదరిక వాళ్ళం ఒక ట్రాక్టర్ తెచ్చుకోవాలి మనకి ఎట్లా కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ. సో ఈరోజు గుడికంబాల దగ్గర నుంచి మనకు కర్నూలు నగరానికి ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పాయింట్లలో వేసేసి దాని తర్వాత ఈ స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి ట్రాక్టర్ కానివ్వండి, తర్వాత మిగతా వెహికల్స్ ఏదైనా ఇక్కడ ఈ ఇసుక కావాల్సిన వాళ్ళు ఈ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి అయితే ఇక్కడ నుంచి ఇసుకను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఎలా ఉంది పరిస్థితి? గుడికంబాల దగ్గర ఒక టిప్పర్కు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, తర్వాత ట్రాక్టర్కు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఇందాక తాపి మేస్త్రి చాలా కరెక్ట్గా డీటెయిల్స్ మనకు అందించారు. తర్వాత ఇక్కడ జీవో పాస్ అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇసుకకు సంబంధించినటువంటి ఫ్రీ ఇసుకకు సంబంధించినటువంటి జీవో పాస్ ఈ 2-3 రోజుల్లో జీవో పాస్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళు చెప్పారు. తాపి మేస్త్రి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ విధి విధానాలు ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జీవో పాస్ అయిన తర్వాత అని చెప్పేసి కూడా వారి డీటెయిల్స్ మనకు అందించారు. సో కెమెరా పర్సన్ జేమ్స్తో అర్జున్ రెడ్డి.